దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న విషయం కాదు ఇది. 30-40 సంవత్సరాల నుంచి గొడవల మధ్యలో, కోర్టు కేసుల మధ్యలో, పెద్దల మధ్యలో ఆగిపోయి, కుటుంబ రక్త సంబంధాల మధ్యలో సమాధానం లేకపోయినా ఆగిపోయిన ఆస్తిని ఎటువంటి గొడవ లేకుండా, కొట్లాట లేకుండా, పోలీస్ స్టేషన్ లేకుండా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ తల్లి ఆమె తోటి మాట్లాడి ఆయన పేరు మీదకి రావాల్సినటువంటి ఇల్లు మొత్తం రాసిచ్చేసింది. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప కార్యం జరిగింది. రెండవది, ఈ సంవత్సరంలో వాళ్ళ కుటుంబంలో ఈ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి వాళ్ళ కుమారుడికి సీనుకు కూడా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ప్రార్థన చేశాం. ఓ చక్కని ఉద్యోగాన్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ చెక్కులన్నీ ఆగిపోయినాయి. నాకు వారం చెప్తా ఉన్నాడన్నా, దేవుడు నాకు జాబ్ అయితే ఇచ్చాడు కానీ శాలరీస్ పడట్లేదన్న నా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉందన్నప్పుడు నేను చెప్పాను, తప్పకుండా మేలు చేస్తాడు. ఉద్యోగం ఇచ్చిన దేవుడు శాలరీ ఇస్తాడయ్యా, నువ్వు నమ్మకంగా దేవుని పాదాలు పట్టుకుంటున్నావు, యవనస్తుడివైనా నమ్మకంగా వస్తున్నావు, తప్పకుండా ఇస్తాడు దేవుడు అని చెప్పాను. నిన్న వారంలో ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. దేవుని కృపను బట్టి ఈ వారంలో చెక్కుకి ఎంత రావాలో శాలరీ మొత్తం కూడా అకౌంట్లో పడిపోయింది. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా చేయగలిగిన దేవుని సమక్షంలో మనం ఉన్నాం కనుక ఆమేన్. ఏంటి? ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు. అందుకే నేను వారం ప్రవచన రూపకంగా స్వస్థత ప్రార్థనలు చేస్తా ఉన్నాను, విశ్వాసం ఎత్తి ప్రవచిస్తా ఉన్నాను. మీకు ఏదో ఒక మేలు జరుగుతుంది చూడండి ఈ నెలలో అని చెప్తానే వస్తున్నాను. చెప్తున్నానా లేదా? ఎంతమందికి గుర్తుంది మాట? ఏదో ఒక మేలు చేసి తీరతాడు ప్రభు అని. దేవుడు అద్భుతంగా కుటుంబం పట్ల చేశాడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యని కనపరుద్దాం. యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.